గంగరాజు గారితో నాకు చాలా అనుబంధం ఉందండి. అలాగే సందీప్ గారితో, వీళ్ళందరితో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతాను. నేను చాలా రోజుల తర్వాత సినిమా చేశాను. ఇది నేను మధ్యలో స్మాల్ స్క్రీన్కే లిమిట్ అయిన తర్వాత ఈ సినిమా చేశాక నాకు వరుసగా ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాను. ఐ ఫీల్ వెరీ గుడ్. విష్ణు నాకు బాగా క్లోజు, ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లోనే నాకు తెలుసు హీఈస్ ఎ వెరీ ఒబీడియంట్ హీరో. ఫస్ట్ థింగ్, ఎంత అణిగిమణిగి ఉంటాడంటే అంత అణిగిమణిగి ఉంటాడు. హుస్సేన్ గారితో నేను వర్క్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ మళ్ళీ నేను మా రామ్ గోపాలంతో, కృష్ణవంశీతో వర్క్ చేసినట్టు ఫీల్ అయ్యాను. ఎందుకంటే నన్ను వాళ్ళు ఏమీ అడిగేవాళ్ళు కాదు, మీరు చేయండి బాగుంటే ఓకే, బాగాలేకపోతే మేము చెప్తామని. నన్ను ఏ రోజు రాము గారు కానీ కృష్ణవంశీ గారు కానీ ఇది బాగలేదు ఇంకోలా చేద్దామని అని అడగలేదు. అలాగే హుస్సేన్ గారు కూడా మీరు చేసింది చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి ఎప్పుడు సింగిల్ టేక్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఈ సినిమా రాత్రి నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. నేను సినిమా చేస్తే చాలా దేవుళ్ళకి ప్రార్థిస్తాను అన్నమాట, నేను చేసిన సినిమా సక్సెస్ కావాలని. రాత్రి వచ్చిన వెంటనే షూటింగ్ నుంచి 9 గంటల 10 గంటలప్పుడు వాకాడు అంజన్ గారికి ఫోన్ చేశా, సార్ ఈరోజు సినిమా రిలీజ్ అయింది కదా ఎలా ఉంది అని. చాలా బాగుంది సార్, మంచి టాక్ ఉంది. మళ్ళీ రాజమండ్రికి ఫోన్ చేశా, ఎలా ఉందంటే బాగుందండి, కొంచెం కలెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటాను. ఇప్పుడు డైరెక్టర్ గారితో కూడా అదే అన్నా, సార్ యూ హ్యావ్ టు ఆ పబ్లిసిటీ అవన్నీ మనం కొంచెం బూస్టప్ చేయాలని అంటే ఎస్ సార్ వీఆర్ ఇన్ దట్ ప్రోగ్రెస్ అని అన్నారు. ఎనీవే అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా అందరికీ బూస్ట్ ఇవ్వాలి. పర్టికులర్ హుస్సేన్ గారు చాలా కష్టపడి చేశారు. నేను చాలా రోజుల తర్వాత సినిమా చేశాను. నా సినిమా సక్సెస్ అయితే మీ అందరికంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. తిన్నావా అక్క అని సైగ చేసింది, మీరు మాత్రం ఇన్నాళ్ళగా కలుస్తుంది తిన్నావా అన్నాడు అడిగారా మీరు కనిపించినప్పుడు? సర్లేండి, ఓకే మాట్లాడండి. నేను కూడా తిన్నావా అక్క అని అడిగానా? ఏంటి తిన్నావా అక్క అంటున్నా, ఎమోషన్ తిన్నాను బ్రో. హాయ్ అండి, మా మృత్యుంజయ సక్సెస్ మీట్కి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మృత్యుంజయ ఒక ప్యూర్ థ్రిల్లర్ సినిమా అండి. ముఖ్యంగా మన తెలుగులో చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి జోనర్లు, చాలా తక్కువ వస్తుంటాయి. దాంట్లో ఇది మీరు 100% ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని దగ్గర నుంచి. ఓవర్సీస్ కానీ బెంగళూరుస్ కూడా నేనంతా హౌస్ఫుల్స్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అంతా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. చూడండి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా వెంటనే చూడండి. మిమ్మల్ని అందరినీ 100% థ్రిల్ చేస్తుంది. ఇలాంటి ఒక మంచి సినిమాలో నేను పార్టీ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సందీప్ అన్న, రమ్య గారు, వినయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. భైరవ్ గారు, కాలభైరవ్ గారు, ఈ సినిమాలో చాలా దగ్గరలో ఆ బీజిఎం వచ్చినప్పుడు బీజిఎం కూడా వన్ ఆఫ్ ది హీరో అండి సినిమాకి. నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మేము. మీరు సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు, థ్యాంక్ యూ అండి. మా చిన్న గారు, మేము వర్క్ చేసిన రచ్చరవి, ఈ సినిమాలో ఉన్నట్టు ఫ్రెండ్స్ ఏ సినిమాలో ఉండుంటారు నాకు తెలిసి. అయ్యప్ప గారు, నేను, రచ్చరవి హీరో ఫ్రెండ్స్ అంటే ఈ కాంబినేషన్ ఏదో చాలా డిఫరెంట్గా సెట్ చేశారు మా డైరెక్టరు. చాలా థ్యాంక్ యూ అండి. మానస గారు, మనీషా గారు, పేర్లు కన్ఫ్యూజ్ నేను. డైరెక్టర్ హుస్సేన్ షాకిరన్. నేను మామూలుగా బిఫోర్ రిలీజ్ అంతా కూల్ డైరెక్టర్ అంటున్నా, రిలీజ్ తర్వాత ఇంటెలిజెంట్ డైరెక్టర్ అంటున్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. విష్ణు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. మామూలుగా ఫిబ్రవరి మిడ్ నుంచి అన్సీజన్ అంటారు, పెళ్ళిళ్ళు కాదు, ఇది క్రికెట్, ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి, అన్సీజన్ అంటారు. ఈ అన్సీజన్లో కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్లు కొట్టేశారు. కంగ్రాచులేషన్స్ అండి, టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ముందుకి సూపర్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తూ ఉండాలని, అలానే ముందుకెళ్ళి మీరు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము.
హలో అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్తే. ముందుగా మా హిట్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్ యూ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎంతో సపోర్ట్ చేసిన హీరో మామ, డైరెక్టర్ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ హీరో మామ అండ్ ఐ లవ్ యూ డైరెక్టర్ మామ ఆల్సో. అలాగే ఈ ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళందరికీ పేరుగా థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ లవ్ యూ. ఓ మై గాడ్, నిన్ను కూడా వాళ్ళందరూ చాలా లవ్ చేస్తున్నారు, నీ పర్ఫార్మెన్స్ని కూడా. గాడ్ బ్లెస్ యూ. ఐ నో అంట. ఆ కాన్ఫిడెన్స్ ఆ ఏజ్లో నాకు ఉండుంటే ఎక్కడో ఉండదు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముళ్ళు. రే సరిపోదురా, ఇక్కడి నుంచి కూడా తమ్ముళ్ళు ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి రా. మీకు ఆకలి ఎంతైతే అంత గట్టి కూడా రా. ఆకలి అయితే లేదు అంటే కడుపు నిండా తినచ్చిల్లు, నాకు ఆకలి అవుతుంది. నేను ఎంతో తొందరపడి 3:30 2:30 అనుకుని వచ్చేసి ఇక్కడ 2 గంటలకే ఉన్నా, హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చేసి. ఇక నాకు ఆకలి అవుతుంది రాములా. కానీ సక్సెస్లో ఆకలి కూడా తెలియదు కదా. ఎవరైనా మాట్లాడుకోవడానికి ఉంటే అది తెలియకపోవు. కానీ నేను ఒక్కరినే వచ్చి చైర్లన్నీ నేనే వేసుకొని, పోస్టర్లన్నీ అన్నీ నేనే తుడుచుకొని, స్టాండీస్ అన్నీ పెట్టుకుంటూ వచ్చేసరికి టైం అయిపోయింది. సో ఎనీహౌ మనందరం కూడా ఇప్పుడు చూశారు కదా, నేను మొన్ననే చెప్పిన థియేటర్లో మంచి సినిమా ఇది, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఒక్కటి మాత్రమే చెప్పగలను, శ్రీ విష్ణు అన్న ఎన్ని సినిమాలు మనల్ని నవ్వించడానికి ఆయన కావాలంటే తగ్గిండు, కావాలంటే మోసిండు, ఉరికిండు, పరిగెత్తిండు, మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నించిండు. అందులో భాగమే హుస్సేన్ షా కిరణ్ అన్న, అలాగే మన లైట్ బాక్స్ కాంబినేషన్లో కావచ్చు, వీళ్ళందరూ మన సార్ కావచ్చు, సందీప్ గారు కావచ్చు, మనకి శ్రీ విష్ణు అన్న మా అందరినీ పాత వాళ్ళందరూ కొత్తగా చూపెట్టడానికి ట్రై చేసి ఒక కొత్త కథను, ఒక పాప శ్రీ విష్ణు అన్నని చూస్తే మనకు చిన్నప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో, మన కలిసి ఉందాం రా సినిమాలు, అలా ఫ్యామిలీ సెంటిమెంట్లలో వెంకటేష్ గారిని మాకు చూసినట్టుగా నేను నిజంగా అన్న శ్రీ విష్ణు అన్న రోల్ ఏదైతే పాపతో ఉన్న సెంటిమెంట్లలో నాకు వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వెంకటేష్ గారిని చూసినట్టు అనిపించింది మీ పాత్రలో. అలాగే మీరు సస్పెన్స్ చేసినప్పుడు ఇంతకుముందు సినిమాలో సామజవరగా మన కాంచలి మీ బాడీ లాంగ్వేజ్ మీరందరూ కూడా యూత్తో పాటు పోటీపడి మీరు చేస్తున్న ఈ సినిమాలో సెటిల్గా ఒక పాదం కదపకుండా సీన్లు నడిపించే క్రమంలో ఒక స్క్రీన్ ప్లే కావచ్చు, ఒక ప్రతి విషయంలో సుదర్శన్ అన్న కావచ్చు, అయ్యప్ప శర్మన్న కావచ్చు, చిన్న రోల్ అయినా కానీ ముద్దుగా చేసుకుంటూ, కానీ ఇలా టెక్నీషియన్లలో మాకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తుంటారు, ఒక్కొక్కరు ఫోన్ చేసి డిఓపి గారిని పొగిడి డిఓపి గారు మంచి షార్ట్స్ పెట్టారని చెప్పి, ఆ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ వర్క్ అంతా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మస్తు ఇచ్చిండన్న. కొన్ని సీన్లల్లో భలే వచ్చింది. కానీ అంత ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసుకోవాలంటే థియేటర్కి రండి, చక్కగా ఫ్యామిలీతో మంచి పాప, మరి శ్రీ విష్ణు అన్న, సుదర్శన్ అన్న, చిన్నన్న దగ్గర నుంచి నా వరకు ఎవరెవరు ఏం చేశారో ఒక కొత్త కథ, మీరు ఊహించకుండా మీరు మెచ్చేటట్టుగా ఉన్నటువంటి చిత్రం ఖచ్చితంగా మృత్యుంజయ. థ్యాంక్ యూ సో మధ్యలో మచ్. ఎందుకు నా వైపు చూసి మృత్యుంజయ అని ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చావు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ చూస్తావు, వాళ్ళందరూ ఒక్కొక్కరు వీడియోలు చూస్తారు, నువ్వే నన్ను చూస్తున్నావు, అది నాకు చాలు కదా. నేను ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కళ్ళని చూస్తాను. లేదు తర్వాత